వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మెరీనా ప్రోటోకాల్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ 2 రకాల కాయిన్స్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనే విధానాన్ని మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్తో పాటు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాని ద్వారా మీకు మెరీనా ప్రోటోకాల్లో డైలీ క్విజ్ ఆన్సర్స్ అనేవి దాంట్లో పోస్ట్ చేయబడతాయి. మీరు ఆ పోస్ట్ని చూసి డైలీ ఆన్సర్స్ అనేది పెట్టండి. క్విజ్ డైలీ కాయిన్స్ అనేది ఎక్స్ట్రా కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోండి. రెఫరల్ లింక్ క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్లో వీడియోలో లింక్లో ఉన్నటువంటి డౌన్లోడ్ యాప్ అనే ఆప్షన్ వచ్చిందండి. సో డౌన్లోడ్ యాప్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ అనేది పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత ప్లే స్టోర్ నుంచి ఓపెన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అని వచ్చింది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో డౌన్ సైడ్లో కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ అని చూపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఆ జీమెయిల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో జీమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ పేజ్లో పిక్ యువర్ ఆసమ్ నిక్ నేమ్ అని అడుగుతుందండి. సో ఇదేంటి అంటే మనం వేరే వాళ్ళని రిఫర్ చేసేటప్పుడు వాళ్ళకు మన రిఫరల్ కోడ్గా యూజ్ అవుతుందండి. సో మీరు షార్ట్కట్లో మీ నిక్ నేమ్ అనేది ఎంట్రీ చేసుకోండి. మీ నేమ్లో 15 లెటర్స్ లోపు ఉండాలి, మినిమం 4 లెటర్స్ అనేది ఉండాలి, దాంతోపాటు నంబర్స్ ఉండాలి. సో నిక్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత చూడండి, ఎంటర్ యువర్ ఫ్రెండ్స్ నిక్ నేమ్ అనే ఆప్షన్ ఓపెన్ అయిందండి. సో అక్కడ కృష్ణ 9441 చూపిస్తుంది కదా, అది నా రిఫరల్ కోడ్ అండి. సో మీ దగ్గర ఎటువంటి రిఫరల్ కోడ్ లేకపోతే నా రిఫరల్ కోడ్ ద్వారా మీరు ఓపెన్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా చూపిస్తుంది లింక్ ద్వారా. లేకపోతే మీరు కృష్ణ 9441 అని ఎంట్రీ చేయండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిఫరల్ లింక్ ఇస్తే తన రిఫరల్ కోడ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో నవ్ యు ఆర్ రెడీ టు డైవ్ ఇన్ టు మెరీనా అని వచ్చిందండి. సో కింద నెక్స్ట్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, అప్లికేషన్ అనేది ఇదేనండి. సో ఇక్కడ మనము మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే మనం స్టార్ట్ చేయాలంటే సర్ఫ్ SURF అని చూపిస్తుంది కదండి, ఆ SURF మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అయింది. క్లెయిమ్ 2x క్లెయిమ్ అని ఉందండి. సో మనము 2x క్లెయిమ్ మీద క్లిక్ చేయాలి. 2x క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చే పాయింట్స్ అనేవి డబల్ వస్తాయి అన్నమాట. యాడ్ అనేది ఓపెన్ అయింది కదండి, యాడ్ చూసిన తర్వాత యాడ్ క్లోజ్ చేయండి. సో మీ మైనింగ్ అనేది ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇంకోసారి రౌండ్గా గ్లోబ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టైం రిమైనింగ్ అంటిల్ క్లెయిమ్ అని చూపిస్తుంది చూడండి. 23 hours 59 minutes 30 seconds ఇలా సెకండ్స్ అనేది తగ్గుతూ ఉంది. సో అలా చూపిస్తుంది అంటే మీ మైనింగ్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. సో ఇక్కడ చూడండి, బ్యాక్ కొట్టాను, స్క్రీన్ మీద రెడ్ కలర్లో రౌండ్ చేశానండి, అది గెట్ టికెట్స్ అని ఉందండి. సో ఆ గెట్ టికెట్స్ అనేది ఏంటి అంటే మనము కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి ఇక్కడ పీసర్ఫ్ కాయిన్స్, పీబే కాయిన్స్ అని ఈ అప్లికేషన్ ద్వారా 2 రకాల కాయిన్స్ వస్తాయండి. ఆ కాయిన్స్ మనం ఎర్న్ చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్స్ అనేది చూడాలండి. డైలీ మైనింగ్తో పాటు ఎక్స్ట్రా కాయిన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి 10/10 అని చూపిస్తుందండి. సో మనం 10 యాడ్స్ చూస్తే ఈ 10 యాడ్స్ ద్వారా మనకు పైన పీసర్ఫ్, పీబే కాయిన్స్ అనేవి వస్తాయండి. టోకెన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. సో ఇక్కడ చూడండి OpenX0 అని ఉందండి. సో మనం 10 యాడ్స్ అనేది చూస్తే 10 యాడ్స్ ద్వారా కాయిన్స్ అనేవి పైన పీసర్ఫ్, పీబే దగ్గర యాడ్ అవుతాయండి. యాడ్స్ చూడడానికి ఇక్కడ గెట్ టికెట్స్
యాడ్ అని ఉంది కదా, ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. సో యాడ్ అయిపోయిన తర్వాత పైన క్లిక్ చేయండి ఇంటూ మార్క్ మీద. సో యూ హ్యావ్ గాట్ బే టికెట్ అని వచ్చిందండి. ట్యాప్ టు క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక యాడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా మనం 10 యాడ్స్ చూడాలండి. 10 యాడ్స్ చూస్తే మనకు 10 టోకెన్స్ అనేవి వస్తాయండి. ఆ 10 టోకెన్స్ పీ సర్ఫ్, ఇంకొక టోకెన్ ఉంది కదండి పీ బే, ఆ 2 టోకెన్స్ ఎర్న్ చేసుకోవడానికి టికెట్స్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయండి. ఒక దాంట్లో 7 అయితే ఇంకో దాంట్లో 3, ఇంకో దాంట్లో 6 అయితే ఇంకో దాంట్లో 4, ఇంకో దాంట్లో 2 అయితే ఇంకో దాంట్లో 8. ఈ విధంగా 10 టికెట్స్ అనేవి పీ సర్ఫ్ పీ బే కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూట్ అవుతాయండి. 10 యాడ్స్ అనేది చూడడం అయిపోయిన తర్వాత మనకు చూడండి పీ సర్ఫ్ పీ బే కింద మనకి ఇక్కడ టికెట్స్ అనేవి యాడ్ అయిపోయాయండి. ఇక్కడ 4, ఇక్కడ 7. సో మనకు టోటల్గా 10, 11. ఇక్కడ ఎందుకు నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ వచ్చిందండి. అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఎక్కువ వచ్చింది. మామూలుగా అయితే 0/10 అని ఉండాలి 10 అడ్వర్టైజ్మెంట్స్ చూసేస్తే, కానీ -1/10 అని ఉంది. నాకు 11 అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. అందువల్ల ఒక దాంట్లో 4, ఇంకో దాంట్లో 7 టికెట్స్ అనేవి యాడ్ అయ్యాయండి. సో ఇప్పుడు ఆ టికెట్స్ మీద క్లిక్ చేస్తే మన కాయిన్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుందండి. చూడండి ఓపెన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే పైన మనకు కాయిన్స్ అనేవి యాడ్ అవుతున్నాయండి. సో ఇక్కడ చూడండి పీ బే కింద అక్కడ కూడా క్లిక్ చేస్తున్నాను, కాయిన్స్ అనేవి పెరుగుతున్నాయండి. సో అక్కడ మనకు ఎన్ని టైమ్స్ చూపిస్తే అంతవరకు 0 అయిపోయే వరకు మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఆ విధంగా మన కాయిన్స్ అనేవి పెరుగుతుంటాయి. ఇక్కడ చూడండి పీ సర్ఫ్ కింద 66 పాయింట్స్ యాడ్ అయ్యాయండి. పీ బే కింద 0.023 పాయింట్స్ అనేవి యాడ్ అయ్యాయండి. సో దాంతోపాటు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ డైలీ క్విజ్ అనేది వస్తుందండి. ఆ డైలీ క్విజ్ అనేదాన్ని మనం ఆడితే కరెక్ట్ ఆన్సర్ పెడితే మనకు మ్యాక్సిమం 100 పాయింట్స్ అనేవి వస్తాయండి. సో క్విజ్ ఆడడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ డౌన్ సైడ్లో ఉంది కదా డైలీ క్విజ్ అండ్ ఎర్న్ గ్రాబ్ పాయింట్స్ అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. ఇక్కడ వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ఏ టోకెన్ స్వాప్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ అని క్వశ్చన్ అడిగిందండి. సో ఈ టోకెన్ స్వాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఒక వ్యాలెట్, సపోజ్ మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ అనుకోండి, దాంట్లో టోకెన్ స్వాపింగ్ ద్వారా మన దగ్గర ఉండేటటువంటి బిఎన్బిని యూఎస్డిటీగా, యూఎస్డిటీని ఇంకొక కాయిన్గా ఈ విధంగా మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, అంటే ఒక క్రిప్టో కరెన్సీని ఇంకొక రకంగా మార్చుకోవడానికి మనం యూజ్ చేస్తామండి. సో దానికి ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అండి, టు ఎక్స్చేంజ్ వన్ క్రిప్టో కరెన్సీ ఫర్ ఎనదర్. సో దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.